పీఎం కిసాన్ కి సంబంధించి 19వ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు అన్నది అఫీషియల్ వెబ్సైట్ లో అయితే అప్డేట్ అయింది. ఫిబ్రవరి 24వ తేదీన పీఎం కిసాన్ 19వ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ రిలీజ్ చేస్తున్నట్లుగా ఆ వెబ్సైట్ లో అయితే రాశారు. అలాగే మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, ఫార్మర్ రిజిస్ట్రీ ఐడి అని ఏదో ఒక లింక్ పెడతారని. అదే విధంగా ఫిబ్రవరి 25వ తేదీలోపు ఫార్మర్ రిజిస్ట్రీ ఐడి అనేది తప్పనిసరి అనేది చెప్తున్నారు. రెండింటికి పొంతనైతే లేదు. అంటే పీఎం కిసాన్ అమౌంట్ ఏమో ఫిబ్రవరి 24 రిలీజ్ చేస్తున్నారు. ఫార్మర్ రిజిస్ట్రీకి మాత్రం ఫిబ్రవరి 25 వరకు టైం అయితే ఇచ్చారు. ఈ ఇన్స్టాల్మెంట్ మట్టుకు ఎలాంటి ఐడి లేకుండా రిలీజ్ చేస్తే బాగుంటుంది. ఏదేమైనప్పటికీ మన ఛానల్ చూసే వాళ్ళు మాత్రం ఫిబ్రవరి 24 ముందుగానే ఫార్మర్ రిజిస్ట్రీలో పేరైతే నమోదు చేసుకోండి. అంటే ఇప్పటికే పీఎం కిసాన్ అమౌంట్ ఎవరికైతే వస్తుందో, అంటే ఇప్పటి వరకు అమౌంట్ పడిన వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే ఫిబ్రవరి 24 కంటే ముందుగానే ఫార్మర్ రిజిస్ట్రీలో పేరైతే నమోదు చేసుకుని ఐడి అయితే పొందండి. అలాగే మరి కొంతమంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, పీఎం కిసాన్ కి సంబంధించి ఎలిజిబుల్ లిస్ట్ లో మా పేరైతే ఉంది కానీ మాకు ఈ అమౌంట్ అనేది కొన్ని ఇన్స్టాల్మెంట్ల నుంచి అయితే పడడం లేదని. దీనికి సంబంధించి కారణం అయితే చెప్తాను. పీఎం కిసాన్ కి సంబంధించి ఎలిజిబుల్ లిస్ట్ లో పేరు ఉండడానికి కారణం ఏంటి? 2019కి ముందు మ్యూటేషన్ జరిగింది కాబట్టి, అంటే ఆన్లైన్ జరిగింది కాబట్టి మీ పేరు అనేది ఎలిజిబుల్ లిస్ట్ లో ఉంటుంది. కానీ అమౌంట్ పడకపోవడానికి వేరే కారణం ఉంటుంది. అది ఏంటి? మీ అకౌంట్ కి అదే మీ ఆధార్ కి బ్యాంక్ అకౌంట్ లింక్ అవ్వకుండా ఉండడం, లేదంటే మీరు ఆ భూమి అనేది వేరే వాళ్ళకి అమ్మేసి ఉండడం, మీ ఏదైనా జరిగి ఉండొచ్చు కదా. దానికి సంబంధించి కారణం అనేది పీఎం కిసాన్ వెబ్సైట్ లో స్టేటస్ చెక్ చేసుకుంటే తెలుస్తుంది. నాకు రీసెంట్ గా ఒకరు కమెంట్ చేశారు, మాకు ఇంతకు ముందే అమౌంట్ పడేది కానీ 2-3 ఇన్స్టాల్మెంట్ నుంచి అమౌంట్ అయితే పడడం లేదని. తీరా రీజన్ చెక్ చేస్తే ఆ భూమి అనేది వేరే వాళ్ళకి అమ్మేసినట్లుగా ఆ స్టేటస్ లో అయితే చూపిస్తుంది. నిజానికి వాళ్ళు ఆ భూమి అనేది ఎవరికి అమ్మలేదు. తీరా అక్కడ కారణం చెక్ చేస్తే వాళ్ళ దగ్గర ఉన్న డేటా ప్రకారం ఆన్లైన్ అనేది 2016లో చేయించుకున్నారు. అంటే రూల్ ప్రకారం వారికి అమౌంట్ అనేది పడాలి. కానీ రీసెంట్ 1B చెక్ చేస్తే వారికి మ్యూటేషన్ అనేది ఎప్పుడు జరిగినట్టుగా ఉందంటే 2025లో జరిగినట్టుగా ఉంది. అంటే ఇన్ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ పొరపాటు ఎక్కడ జరిగింది? రెవెన్యూ సిబ్బంది దగ్గర ఏదో ఒక పొరపాటు అయితే జరిగి ఉండొచ్చు. అందుకోసం ఆయన్ను రెవెన్యూ సిబ్బంది దగ్గరికి అయితే పంపాను. అక్కడ ఏదో ఒక సిచ్యువేషన్ అయితే జరిగి ఉండొచ్చు. అంటే ఎవరైతే బెనిఫిషరీ ఉన్నారో అతని ప్రమేయం లేకుండా రెవెన్యూ అధికారులు నిజంగానే మ్యూటేషన్ చేశారా, అంటే మార్పులు ఏమన్నా చేశారా మనకైతే తెలియదు కదా. సో అలా చేయడానికి అయితే ఉండదు. అది రూల్ ప్రకారం అయితే చేయకూడదు. మరి అక్కడ పొరపాటు ఏం జరిగింది అన్నది రెవెన్యూ సిబ్బందిని అడిగితే తెలుస్తుంది. అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఎలాంటి కారణం లేకుండా మీకు ఈ అమౌంట్ అనేది ఆపేయదు. అక్కడ ఎందుకు అమౌంట్ ఆపుతున్నారు అన్నది స్టేటస్ లో చెక్ చేసుకుంటే తెలుస్తుంది. కాబట్టి అక్కడ పీఎం కిసాన్ కి సంబంధించి స్టేటస్ అయితే చెక్ చేసుకోండి. ఆ రీజన్ అయితే కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నాకు తెలిస్తే చెప్తాను, లేదంటే ఏ అధికారిని కలిస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అన్నది కూడా చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.